కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఒక్కటైనటువంటి పెన్షన్ల పెంపు. ఇప్పుడు 4,000 ఈ 2,000 ఇస్తున్నటువంటి ఈ పెన్షన్ పెంపును 4,000 చేస్తామని చెప్పారు. ఒకవేళ పెంచితే ఎంత డబ్బులైతే 22,000 కోట్ల రూపాయలు అవసరమవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక్కొక్కటి ఎంత ఇది మొత్తం అప్పులతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం లోపల ఒక్కొక్కటి సగబెట్టుకుంటూ ఒక్కొక్కటి సర్దుకుంటూ ముందుకు పోతున్నాడు రేవంత్ రెడ్డి. దీంట్లో రుణమాఫీ చేసిండు, రైతు బంధు పైసలు వేస్తున్నాడు, వాళ్ళు చెప్పినట్టుగా ఫ్రీ బస్సు పథకాన్ని ఇచ్చిండ్రు, ఉచిత కరెంటు ఇప్పటికే గ్రామాల లోపల పట్టణాల లోపల ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నది, 0 బిల్ వస్తూ ఉన్నది, సన్న బియ్యం ఇస్తా ఉన్నారు. దీంట్లో రైతులను ముఖ్యంగా సన్నోట్లు పండిస్తే 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు, ఆ బోనస్ కూడా ఇచ్చారు. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతుంటే ప్రతి చేస్తున్నారు. పెన్షన్ల పెంపు అనేది ప్రధాన డిమాండ్ ఉన్నది రాష్ట్రంలో. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు సంబంధించి ఈ పెన్షన్ పెంచితే ఇక ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు.